హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యంగా శ్రీవారి తిరుమల ఏడుకొండల వారి చరిత్రలో అతిపెద్ద మానవ తప్పిదం, మానవ విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దాని మీద ఇక ఎట్లాంటి రాజకీయ రంగు పులుముకుంటుందో చూస్తూనే ఉన్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి బాధితులను పరామర్శించే క్రమంలో 2 హాస్పిటల్ సందర్శించేందుకు చాలా క్విక్ డెసిషన్ తీసుకొని కడప నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు అడుగడుగున అడ్డుకొని నిర్బంధాలు సృష్టించే ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఒక్కసారి ఆ స్టోరీ చూద్దాం. వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున అడ్డంకులు, బాధితులను పరామర్శించకుండా కుట్రలు, ఆసుపత్రికి వచ్చే దారిలో ట్రాక్టర్లు లారీలు అడ్డు నిలిపిన వైనం, ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో కారు దిగి నడుచుకుంటూ కిలోమీటర్ తర్వాత ఓ కారులో ఎక్కి ఆసుపత్రికి చేరుకున్న జగన్, లోపలికి వెళ్లకుండా అడ్డగింత, అరగంట నిరీక్షణ, క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ. సో ఇక ఆయన చేసిన రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే, ఒక ప్రతిపక్ష నేత పోతే పైగా ఆ స్పాట్లోనే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక ది అల్టిమేట్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం ఆయన, ఒక సినిమా హీరో కదా. అట్లాంటి వ్యక్తి కొత్తగా డిప్యూటీ సీఎం అవతారం ఎత్తడంతో ఇక ఇద్దరు క్యారెక్టర్లు తిరుపతికి వచ్చినప్పుడు వైఎస్ జగన్కు ఎట్లాంటి ప్రాధాన్యత దక్కాలి, జనం పెద్ద వెంటబడకూడదు కదా. మీడియా మొత్తం కూడా ఈ అధినేతలు ఇద్దరి మొహాలనే చూపిస్తూ కాలక్షేపం చేయాలి కదా. కానీ మొత్తం రివర్స్ అయిందనమాట. చూసారు కదా, అడుగడుగున అడ్డగిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో కారు దిగి నడుచుకుంటూ ఆయన BMW కారులో వెళ్ళిపోయిందనమాట ఆసుపత్రికి. అదే ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ గారు అంతకుముందే గంట సేపటి నుంచి బాధితులను పరామర్శిస్తా కూర్చున్నాడు అనమాట. ఈ క్రమంలో ఒక వీడియో హైలైట్గా మారింది, మీకు అది చూపించిన తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది సీను. జగన్మోహన్ రెడ్డి ఇట్లా పోలీసు వాళ్ళు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఆఖరికి దిగి లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ దిగి వెళ్తాడు కదా, అట్ట అయిందనమాట సీన్. పాపం పోలీసు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం అనమాట. సార్ అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టే ఇంకా ఆ రేంజ్లో అరుచుకుంటూ వెళ్ళిపోయినట. ఆడెవడో ఉంటే నేనెందుకు ఆగాలి, నన్నేవాడు ఆపేది అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. దాంతో ఇక పార్టీ శ్రేణులు, జనం అందరు కూడా ఆయనకు రక్షణ వలయంగా నడుచుకుంటూ పోవడంతో పెద్ద సీన్ క్రియేట్ అయిందనమాట. వాస్తవానికి వాళ్ళకెంత హక్కు ఉందో ప్రజాస్వామ్యంలో, అంటే ఒక ప్రభుత్వ అధినేతలుగా వాళ్ళకెంత రైట్ ఉందో, ప్రతిపక్ష నేతగా మాజీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే హక్కు ఉంటుంది కదా. ఇది మానవ చరిత్రలోనే, అంటే టీటీడీ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన అని అందరూ మన మీడియా కూడా రాస్తూ ఉంది కదా, పచ్చ మీడియా. మరి అట్లాంటి ఘటనలో కాళ్ళు చేతులు కట్టేసుకొని ఇంట్లో కూర్చుంటారా? పోతారు కదా. పోయినప్పుడు మరి క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది. అసలే మనోడు మాస్ మహారాజు, ఆయన ఎక్కడుంటే అక్కడ జనం పోగవుతారు. ఈ విషయం తెలిసి పోలీసులు కాళ్ళు గడ్డం పట్టుకున్నా కూడా వినలేదన్నమాట. అది జరిగిన తతంగం. క్లియర్ చేయండి, బ్రేక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి క్రౌడ్ బాగా పెరిగిపోవడంతో మన లోపల బీపీలు, షుగర్లు, ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోయి మొరుగుడు అనమాట ఇది. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చారు సార్ అని చెప్తా ఉన్నారు అనమాట. ఇవి నిన్న అక్కడ జరిగిన సీన్స్. ఇక పోతే నేను మైరా మీడియాలో చాలాసార్లు చెప్పిన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటోడు కాకి చొక్కా వేసుకున్న పోలీసులు అంటాడు అనమాట. డ్రెస్ ఒంటి మీద ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా పద్ధతిగా చట్టాలు, న్యాయాలు, శాసనాలు అనుకుంటూ ఏదో గౌరవం ఇస్తాడు. అదే ప్రతిపక్షంలో ఉంటే డ్రెస్ ఇప్పితే ఇంకా ఆయనకు మించిన క్రిమినల్, షాడిస్టు, సైకో, మాఫియా డాను మీరు పెట్టిన పేర్లే కదా. ఇప్పుడు అది మనకు అవగతం అవుతుందన్నమాట. సో ఈవీఎంలలో అంటే మ్యానిపులేట్ చేసి గెలిచినామా, ఇంకోటి చేసి గెలిచినామా, జనాన్ని మభ్యపెట్టి గెలిచినామా, ఇవన్నీ తర్వాత. కానీ ప్రజల హృదయాలను గెలుచుకునే ఒక నాయకుడు ఇట్టుంటాడు అనమాట. గతంలో మనం ఎట్లాంటి షోలు చేసేది, గుడిమెట్లను కింది నుంచి పైకి కడుక్కుంటూ పోయి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు రోడ్ల మీద పండుకొని షోలు చేసుడు, ఇవి అనమాట ఒక ప్రతిపక్ష నేత చేయాల్సింది. ఎట్లాంటి పనులు అంటే ఇట్లాంటివి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటేనేమో ఇట్లాంటి సీన్స్ చోటు చేసుకుంటాయి. ఇంకా మాట్లాడుకుందాం, చాలా ఉంది స్టోరీ. ఎందుకంటే వాస్తవానికి నిన్న తిరుపతి కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం చూసిందనమాట. ఆయన వాస్తవానికి ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అంతలకు ఆయన వెళ్ళిపోవడానికి రెడీ అయిన తరుణంలో ఈ మొత్తం సినారియోలో, ఈ దుర్ఘటనలో
పవన్ కళ్యాణ్ గారికి డైలాగులు లేవంట. ఎందుకంటే స్వయంగా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి బాధితులను పరామర్శించి అక్కడ మొత్తం సెటరేట్ చేసి వస్తాడని చెప్పి, ఆయన అసలే ట్రబుల్ షూటర్ కదా, విజనరీ పాలకుడు, ఆయన సెట్ చేసి వస్తాడని భావించిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని తెలుసుకొని ఆగ మేఘాల మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చిరని ఒక టాక్ రూమర్ బయలుదేరినది అనమాట. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ కానీ ప్రోటోకాల్ కానీ ఇచ్చే టైము లేదు, అక్కడ అంత స్పేస్ కూడా లేదు. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సంయమనం అంటే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తా, సార్ బాధితులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు వస్తే ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ఏం చేయలేము అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే జస్ట్ పరామర్శించి వెళ్ళిపోతా అని చెప్తే వచ్చి షో చేసింది వీళ్ళు, ఎవరు, మన ప్రభుత్వ అధినేతలు. పైగా పవన్ కళ్యాణ్ గారు అంటే అనూహ్యంగా ఆల్ ఆఫ్ సడన్గా ఈ టూర్కి వస్తున్నారు సార్, కొద్దిగా మీరు ఆగాలి అని అంటే వాడెవడో వస్తే నేనేందుకు ఆగాలి అని చెప్పి ఆయన రేజ్ అయ్యి అట్లా దూసుకొని వెళ్ళిపోయాడు అనమాట. చూసిరు కదా, ఎక్కడికక్కడ ట్రాక్టర్లు, కార్లు, లారీలు అడ్డం పెట్టి ఆయన కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆఖరికి కారు దిగి అది దాడిపోయి ఇంకో కారులో ఎక్కిపోయాడు అనమాట. ఇదే అనమాట ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అందుకే చెప్పేది, ప్రతిపక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే వీళ్ళకు ఉక్కపోత మామూలుగా ఉండదు. ఇంకా రాబోయే 4 ఏళ్లలో ఇంకా చాలా పెద్ద సినిమా ఉంటుంది. ఇప్పుడు ఇది కేవలం స్టార్టింగే. ఎందుకంటే 7 నెలల్లో మనం ఏం పాలన చేస్తాం, జనానికి ఎట్లా మోసం చేసి సూపర్ 6 హామీలను ఎగదొబ్బుతాం, ఇవన్నీ చూపించిండ్రు. తర్వాత ప్రశ్నించే గొంతుకలను జైల్లో నూకి వాళ్ళ మీద BNS 1 యాక్ట్ అనేదో బోగడా యాక్ట్లు అన్నీ పెట్టారు కదా, ఇవన్నీ నడవని చెప్పి హైకోర్టు కూడా అక్షింతలు వేస్తున్నా మన వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఇంకెంతకాలం ఈ అరెస్టులు ఉంటాయి, ఇంకొక 3 నెలలు మార్చి వరకు వెయిట్ చేస్తారు. అప్పటికి 9 నెలల పాలన కాలం పూర్తవుతుంది. ప్రభుత్వంలో ఎవడైనా సరే ఇంతకు మించి ఛాన్స్ ఇయ్యరనమాట. ప్రజలే రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలకు దిగి తిరుగుబాట్లకు వచ్చినప్పుడు ఇంకా మనోడి విశ్వరూపం అప్పుడు చూస్తారనమాట. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.